కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ కొన్ని అంశాలు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సినటువంటి విషయాలు. సరే, పార్టీలు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఈ షాడో రాజకీయ నాయకులు చాలామంది తయారవుతున్నారు. అధికారిక కార్యక్రమాలకి ప్రజాప్రతినిధులు సాధారణంగా వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏమైపోయింది అంటే కూటమి అంటే నేను చూసా చాలా నియోజకవర్గాల్లో చివరికి మండల సర్వసభ్య సమావేశాల గతంలో జరిగినా కూడా ఆ సమావేశాలకి నేరుగా వీళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. అందరికంటే ముందు ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉండదు, ఆయనకి పార్టీలో పదవి ఉంటుంది, ఆయన నేరుగా పోయి ఆడ కూర్చొని సో నేను జనసేన పార్టీ లేకపోతే నేను బీజేపీ లేకపోతే నేను టీడీపీ అని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే ఎమ్మెల్యేల కంటే ముందు వీళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటున్నారు అనమాట అక్కడ సీట్లలో. అసలు ఏంటి ప్రోటోకాల్కి సంబంధించి ఒక విధి విధానాలు చాలా అవసరం. ఎందుకంటే నేను వర్మ గారు మాట్లాడే సందర్భంలో కూడా ఆయన ప్రోటోకాల్ అనేటువంటి అంశాన్ని చాలా పదే పదే చెప్పడం జరిగింది. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను పక్కన పెట్టి పైన కూర్చోబెట్టారని చెప్పి. సరే, వర్మ గారికి ఏం ప్రోటోకాల్ ఉందనేది మరి ఆయనకి తెలియాలి. సో ఇవన్నీ కూడా చూస్తే అంటే ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు చాలా అవసరం. ఏమంటారు సార్? రాజు గారు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మూడు పార్టీల మధ్య ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రోటోకాల్ అంశం కూడా వివాదాస్పదంగా మారుతుంది. ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేటువంటి అంశము ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వేదికల మీద అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకు ప్రోటోకాల్ వర్తిస్తుంది. అది ప్రజాప్రతినిధులు అంటే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు, లేదంటే నామినేటెడ్ పోస్టులో ఉండేటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకు మాత్రమే ప్రోటోకాల్ వర్తించేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మూడు పార్టీలు మా జనసేన లేకుండా మీరు ఎలా అధికారంలోకి వచ్చారు అని జనసేన వాళ్ళు గొడవ చేసినా, లేకపోతే తెలుగుదేశం లేకుండా మీ ఎమ్మెల్యే ఎలా అయ్యాడు అని తెలుగుదేశం వాళ్ళు గొడవ చేసినా సరే అది కరెక్ట్ కాదు. ఇది ఒక అవగాహన రాహిత్యంతో జరిగేటువంటి అంశం. అయితే వర్మ మొన్న లేవనెత్తినటువంటి అంశము వర్మకు సంబంధించినటువంటి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. ఆయన లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలి, అది అధికారికమైన కార్యక్రమం కాబట్టి అని ఆయన అడిగాడు. అధికారికమైన కార్యక్రమం కాదు, జనసేన పార్టీ కార్యక్రమం అనుకోండి. పిఠాపురంలో జనసేన ఒక కార్యక్రమం పెట్టుకుంటుంది. ఆ జనసేన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టాలని ఏం లేదు, వర్మను అక్కడికి రానియాలని లేదు. అది వాళ్ళ పార్టీ కార్యక్రమం. అధికారిక కార్యక్రమం అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలి, పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి, నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి. మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యుల ఫోటో ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. అది అన్ని నియోజకవర్గాల్లో కూడా అలాంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఇప్పుడు కుప్పంలో మీరు ఇందాక ప్రస్తావన చేశారు, కుప్పంలో ఒక అధికారిక కార్యక్రమం జరిగితే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఫోటో కూడా పెడతారు. అదేవిధంగా మంగళగిరిలో కార్యక్రమం జరిగిన పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టాలి చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటుగా. ఖచ్చితంగా జరిగింది. ఒకవేళ జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఈ విధంగా ఫోటో ఉండాలి అని ఏంటంటే ఫోటో విషయంలో ప్రోటోకాల్ గురించి మాట్లాడింది సార్. ప్రోటోకాల్ విషయంలో చంద్రబాబు నాయుడు ఫోటో విషయంలో వర్మ గారు ఇష్యూ చేసింది ఓకే. అయితే ఆయన మాట్లాడేటటువంటి సందర్భంలో ఇదే ప్రోటోకాల్కి సంబంధించిన అంశాన్ని కూడా మాట్లాడారు. ఒక్కసారి అది విందాం, ఎందుకంటే నేను ఇప్పుడు చూపించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు విందాం ఒక్కసారి, మీ క్లారిటీ కోసం ప్లీజ్. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరినే పిలకుండా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉన్నారు. మీరు చూసే ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు ఏంటి, మనం ఏమైనా గొడవ పెడుతున్నాం మేము బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ మండల ప్రెసిడెంట్ అతను తీసేస్తాను అంటే ఎందుకు పెట్టలేదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, నేను ఎందుకు పెట్టలేదు, ఇది ఇప్పుడు 10సారి తప్పు చేయడం, అధికారులు కూడా ఎలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి బాగోలేదు, ఈ డబ్బులు ఆడు ఉన్నాడు కదా మట్టి మాఫియా డాన్. సరే సార్, ఇది అంటే ఆయన ఏమన్నారంటే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను పిలవలేదు, ప్రోటోకాల్ ఎవరికి, సరే అసలు పిఠాపురం వర్మ గారికి అక్కడేం పని, సరే అది ప్రభుత్వ కార్యక్రమం ఓకే, ఆయన లోపల కార్యక్రమంలో కూర్చో ఉన్నాడు, బయట అల్లరి పెడుతున్నా అనేసి ఆయన అక్కడి నుంచి వచ్చానని చెప్పాడు. సో ఆయన అంటున్నది ప్రోటోకాల్ గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆయన కూడా ప్రోటోకాల్ లేదు, ఆ విషయాన్ని ఆయన కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నేను మొత్తం విన్నాను, అన్ని మీడియాలో నేను ఫాలో అయ్యాను. ఆయన లేవనెత్తినటువంటి అంశం ఫోటోకు సంబంధించినటువంటి అంశం మాత్రమే. తనకు సీట్ ఇవ్వలేదనో తన ఫోటో వేయలేదనో అక్కడేమో అతను గొడవ చేయలేదు. ముఖ్యమంత్రి ఫోటో వేయాలి అనేటువంటి దాని మీద అధికారిక కార్యక్రమం కాబట్టి అధికారులు మాత్రమే అడుగుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఒకవేళ అది అధికారికమైన కార్యక్రమంలో ప్రోటోకాల్ అనేటువంటి అంశం వర్మ లేవనెత్తితే, సపోజ్ పెండం దొరబాబు లాంటి వాళ్ళు
వాళ్ళు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధికారికమైన కార్యక్రమంలో వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకి మీరు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి దాని మీద కూడా అడిగి ఉండొచ్చు. అంతే తప్ప ఇది అసలు నేనేమంటానంటే పిఠాపురంలో జరిగేటువంటి విషయాలని మీరు భూతద్దంలో పెట్టించేసి ఈ రోజున జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తున్నారు అనేటువంటిది. ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, అక్కడ చెత్త ఉందని మురుగుందని ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఇప్పుడు పిఠాపురంలో చెత్త మురుగు సమస్య ఉంటే ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడకూడదని ఉందా? జనసేన వాళ్ళు కూడా మాట్లాడొచ్చు, జనసేన వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎవరైనా సరే సమస్య పరిష్కారం అయితే కదా పవన్ కళ్యాణ్కి మంచి పేరు వచ్చేది. అధికారులు కదా పనిచేయాల్సింది. పవన్ కళ్యాణ్ వచ్చి చెత్త తీస్తాడా? పవన్ కళ్యాణ్ వచ్చి మురుగు ఏమైనా క్లీన్ చేస్తాడా? ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. అధికారులు సరిగ్గా చేయకపోతే జనసేన వాళ్ళు అడుగుతారు, తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగరు. ఎందుకు? ఈ విధంగా ఫెయిల్ అయితే బాగుంటది, రేపొద్దున జనసేన ఓడిపోయిద్ది అని వాళ్ళు ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అడిగితే తప్పు ఎలా అవుతుంది అనేటువంటిది, తప్పు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన అన్ని మూసుకొని నోరు మూసుకొని కూర్చోవాలి. అధికారంలో ఇక్కడ ఓకే కృష్ణాంజనేయులు గారు వాళ్ళు ఎవరిని నోరు మూసుకొని కాదు వాళ్ళని నోరు మూసుకో